విక్రమ్, నువ్వు ఎవరిని అన్నావో నాకు బాగా తెలుసు. పవిత్ర గురించి నోరు పారేసుకుంటే బాగుండదు చెప్తున్నాను. వదిలే సీతమ్మా, కుక్కతో ఒక రాయి గట్టి వంకర తీయాలని చూస్తే అవదు, అది వంకరగానే ఉంటది. పద పవిత్ర. జాగ్రత్త అమ్మా, జనాలు ఎక్కువగా ఉన్నారు. అలాగే వెళ్ళరండి. రా. ఏంట్రా ప్రసాదం తింటావా? నువ్వు తిను. అంతేలేరా, పాపాలు చేసే వాళ్ళకి ప్రసాదమే రుచిస్తుంది. ఏంట్రా ఆకలేస్తుందా? మొహంలో పెట్టావు. నీ మీద కేక వేయాలన్నంత కోపం వస్తుంది. కన్న తండ్రి కాబట్టి ఏం చేయలేకపోతున్నాను. అబ్బో, సారికి పెద్దవాళ్ల పట్ల మర్యాద ఒకటి, ఎందుకు బాబు అంత కోపం? ఆ పవిత్ర ముందు కుక్కతో పోల్చి నన్ను అవమానిస్తావా? అసలు ఆవిడంటేనే నాకు చిరాకు. ఉన్నమాటే కదరా అన్నాను. అయినా మంచి వాళ్ళతో మాట్లాడకపోయినా పర్వాలేదు గాని అనవసరమైన మాట్లాడడం మాత్రం మానేసాయి. పవిత్ర నిన్ను కూడా తన మాయలో పడేసిందా? ఆస్తి కోసం ఆదిని వలలో వేసుకుంది చాలక సపోర్ట్ కోసం నిన్ను కూడా తన దారిలోకి మార్చుకుందా? పెద్ద మాయలాడి. విక్రమ్, విక్రమ్, నీకింతకు ముందు చాలా సార్లు వార్నింగ్ ఇచ్చాను. అయినా సరే నువ్వు పవిత్ర విషయంలో నోరు జారుతూనే ఉన్నావు. కేవలం నా చెల్లి భర్తవనే నిన్ను క్షమించాల్సి వస్తుంది. లేకపోతే ఏం చేస్తావు? అల్లుడు వదిలేసి, పిచ్చాడు వాగాడనుకో. నానా, ఏంట్రా ఏంటి? కాస్త అదుపులో ఉండు. వీడెక్కడ అదుపులో ఉంటాడు మోయ్య. ఛ, ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు. ఏమైంది? ఏముంది? మీ అన్నయ్యకి అయిందానికి కాందానికి నా మీద చేయి చేసుకోవడం మామూలేగా. రేయ్, నువ్వు కవర్ చేసుకోవద్దు. కీర్తి, వీడు పవిత్ర మీద నోరు జారాడు, అందుకే సీరియస్ అయ్యాను. ప్రతిసారి ఆ పవిత్రను వెనుకొసుకొస్తావేంటన్నయ్యా? బావా, పదండి వెళ్దాం.